హాయ్ అండి. వెల్కమ్ టు సిరి వరల్డ్. నేను ఈరోజు ఎగ్ సేమియా చేస్తున్నానండి. ఇప్పుడు నేను కడాయి పెట్టాను స్టవ్ మీద. ఒక టీ స్పూన్ నూనె వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక కప్పు సేమియా తీసుకున్నానండి. అది కొంచెం ఫ్రై చేసుకుందాం, గోల్డెన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకుందాం. ఎగ్ సేమియా చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాం. మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఆయిల్ వేసుకుంటే సేమియా అంటుకోకుండా ఉంటుంది, పొడి పొడిగా వస్తుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. సేమియా ఫ్రై అయిపోయండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, అదే కప్పుతో 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నీళ్లు వేడెక్కాయండి, ఇప్పుడు సేమియా వేస్తున్నాను. ఇందులో మనం ఆయిల్ వేయడం వల్ల సేమియా అంటుకోకుండా ఉంటుంది, పొడి పొడిగా వస్తుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇలా ఉడికించిన సేమియాని ఒక స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకుందామండి. ఒక గ్లాస్ నీళ్లు పోసి ఇలా చల్ల నీళ్ళు పోయండి. ఇలా చల్ల నీళ్ళు పోసుకుంటే విడివిడిగా వస్తుంది. ఇలా వడగట్టుకోండి. నేను ఇక్కడ ఎగ్ సేమియాకి కావాల్సినవి చూపిస్తున్నానండి. ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్, పచ్చిమిర్చి, ఇవన్నీ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఫైనల్గా మిరియాల పొడి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫ్రై అయ్యాయి కదా, కొంచెం కొత్తిమీర, మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఈ ఎగ్ సేమియా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రై అయ్యాయి కదా, కొంచెం కొత్తిమీర, మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఈ ఎగ్ సేమియా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రై అయిపోయాయండి, సేమియా వేస్తున్నాను నేను. సేమియా అయితే రెడీ అండి. ఫైనల్గా మన ఎమ్మి ఎగ్ సేమియా అయితే రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.